అదండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో బియ్య పిండితో కరకరలాడే కారపూస చేసుకుందాము. తెలంగాణలో అయితే మేము కారపూస అని అంటాము, సేగోడీలు అంటాము, కారపూస అంటాము. అంటే సేగోడీలు బియ్య పిండితో చేసుకుంటే సేగోడీలు అంటాము, కారపూస దాంతో చేసుకుంటాం కదా, కారపూస అంటాము. ఈరోజైతే ఇది బియ్యపిండి, పొడి బియ్యపిండి. ఈ పిండితో కారపూస చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు అయితే వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం వామ వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కారం 1 చెంచా వేసుకుందాము. ఎందుకంటే నేను చేసేది 1 కప్పే కదా, చిన్న కప్పే కదా, సరిపోద్ది. ఉప్పు వేసుకుందాము, సరిపోను. తర్వాత చూసి వేసుకోవచ్చు సప్పగా ఉంటే. ఇప్పుడు కొంచెము పచ్చిది ధనియాల పొడి. ఇందులో మసాలాలు వేయలే, ఇవి వేంపలే. ఈ పచ్చి ధనియాల పొడి కొన్ని ఇట్లా వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం వేసుకుందాము. మసాలాలు ఉంటే ఘాటుగా ఉంటుంది. మసాలాలు వేయలే కాబట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. మసాలాలు అవసరం లేదు ఇందులో. కొంచెం ఇవన్నీ కూడా కలుపుకుందాము. ఒక్క చెంచా నూనె కూడా వేసుకోవాలి. ఎందుకంటే నూనె వేసుకుంటే పిండి మంచిగా మెదుముగా ఉంటుంది. ఈ పూస మంచిగా వస్తుంది నులుపుగా. ఈ వాటర్ ఇట్లా మరగటానికి వచ్చినాక ఈ పిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇట్లా అంతా కలుపుకోవాలి కలిసేదాకా. పిండి మనం కలుపుకున్నప్పుడు ఇట్లా మంచిగా కలిపినప్పుడు ఇట్లా ఒక ముద్ద వచ్చేదాకా ఉండాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు ఇప్పుడు చల్లగానిద్దాము. నువ్వులు వేసుకోవాలి, చాలా వేసుకోవాలి. చూసారు కదా, ఇదిగో ఇది కూడా, ఈ నువ్వులు కూడా కలుపుకున్నాక చల్లగానిద్దాము. ఈ నువ్వులు మనం వేడి వాటర్లో వేసుకోవద్దు. ఇట్లా పిండి పోసుకున్నాక, పిండి కలుపుకున్నాకనే వేసుకోవాలి. పిండి ఇట్లా కలపడం అయిపోయాక వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి. వాటర్లో వేసుకుంటే నువ్వులు ఉడుకుతాయి, ఉబ్బుతాయి. మనం ఇది చేస్తే పైన చెల్లుతుంది నూనె. అందుకే తర్వాతనే వేసుకోవాలి నువ్వులు. ఇట్లా పిండి కలుపుకున్నాక ఇట్లా ఇది ఇప్పుడు చల్లగానిద్దాము కొద్దిసేపు. ఈ పిండి కొంచెం చల్లగానే ఇదంతా ఒక ముద్ద వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి. చాలాసేపు ఇట్లా మంచిగా అంతా కలిసేటట్టు ఒక ముద్ద వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కొంచెం వాటర్ అద్దుకొని ఇట్లా మంచిగా అంత ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా ఈ కారపూస తీసుకొని కొంచెం వీటికి ఆయిల్ రాసుకొని, ఎందుకంటే కొంచెం అతుక్కోకుండా ఉంటుంది అన్నట్టు ఇట్లా రాసుకుంటే. ఇప్పుడు వీటిని మనం ఇట్లా వేసుకోవాలి.
ఎందుకంటే ఇవి కొంచెం ఆరాలే, ఆరితే మంచుకుంటాయి. ఇట్లా చేసుకోవాలి అన్నీ. మనము ముక్కలు ముక్కలు చేసుకోవాలి ఇది అనుకుంటే ఇట్లా చేసుకోవాలి. కార పూసలాగా చేసుకోవాలి, అప్పలాగానంటే ఇట్లా చేసుకోవాలి. మన ఇష్టము, ఇట్లా చేసుకోవాలి. మన ఇష్టము, ఇట్లా కూడా చేసుకోవచ్చు. కారపూస అంటేనే ఇది, అంటే ఇది కారపూస అప్ప. మనం పూస అంటే ఇట్లా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. అవసరమైతే మనం ఈ నూనెలో కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇవి ఏ విధంగానైనా చేసుకోవచ్చు, మన ఇష్టమే. చూసారు కదా, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే ఇవి అట్టిగానైనా తినచ్చు. టైంపాస్కు టీవీ ముందు కూర్చున్నప్పుడు, పిల్లలు స్కూల్ నుండి వచ్చినాకనైనా తింటారు, పెద్దవాళ్ళు ఆఫీస్ నుండి వచ్చినాకనైనా తింటారు. ఇవి టీలైనా, టీ తాగే వాళ్ళు అయితే టీలో కూడా వేసుకొని తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. తెలంగాణలో అయితే సకినాలు, కారపూసలు ఎక్కువ మాత్రం ఈ టీల్లో వేసుకుంటారు. టీ తాగే వాళ్ళు అయితే. ఇప్పుడు ఇందులో ఏ శనగపిండి అవసరం లేదు, ఏ పుట్నాల పిండి కూడా అవసరం లేదు. మనం పుట్నాల అదే శనగ పుట్నాలు ఉంటాయి కదా, అవి కూడా మిక్సీ పట్టి ఇది పిండి చేసి వేసుకుంటారు కదా, అది కూడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. అట్టిగా చేసుకోవచ్చు, కరకర ఉంటుంది. ఈ బియ్య పిండితో చూపిస్తా. మనం ఫస్ట్ చేసుకున్నది ఉంది కదా ప్లేట్, ఇది వేసిన. ఇప్పుడు ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తింపి వేసుకోవడమే. ఇట్లా వేసుకుంటే అయిపోద్ది. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగానైతే కాలనియాలి మంచిగా రెండు సైడ్ల. కరకరలాడే కారపూస అయితే చేయడం అయిపోయిందండి. కొంచెం కరివేపాకు కూడా ఇదే నూనెలో కొంచెం నూనె ఉంచుకొని ఇందులోనే వేంపుకోవాలి. ఈ నూనె అయితే మళ్ళీ వాడద్దు. ఎందుకంటే నూనె కాలి ఉన్న నూనెనైతే మళ్ళానైతే వేరే దాంట్లో వాడద్దు. మళ్ళీ ఏమన్నా చేసుకున్నా వాడద్దు. పోసుకోగా కొంచెం పోసుకోవాలి. మనం చేసుకునే వీటికి తగినంత పోసుకోవాలి. కొంచెం మిగిలితే పారబోసుకోవాలి, అంతే. ఇది పారబోసడమే. ఈ మిగిలింది ఇప్పుడు పారబోతా. ఇవైతే వేస్ట్యే ఈ వాటర్ అయితే. చూసారు కదా, ఇప్పుడు ఈ నూనె అయితే ఇందులో పారబోతా. ఎందుకంటే మనం ఈ కాలి ఉన్న నూనెలను అయితే వాడద్దు, మన ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వాడద్దు, ఈ పెట్టద్దు పిల్లలకు కూడా. ఈ నూనె పారబోసుకోవాలి. ఈ ఒక పావు నూనెతోటి వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఈ కప్పు సగం కప్పు నూనె మిగిలింది, ఇది ఇప్పుడు పారబోసిన. దీనివలన మనకు వచ్చేది ఏం లేదు, లేనిపోని వ్యాధులు తప్పితే. అందుకే కాలిన నూనె అయితే వాడకండి. చూసారు కదా, ఒక్క కప్పు పిండికి ఇంత కారపూస అయింది. ఇది ఒక 2-3 రోజులన్నా తినొచ్చు పిల్లలు, మన పెద్దవాళ్ళైనా, ఇంట్లో వాళ్ళు ఒక 4-5.
చూసారు కదా, ఇట్లా కర్ర ఉంటుంది. ఈ బియ్య పిండితోటే చేసుకోండి. ఎప్పుడు శనగపిండితోటే కాకుండా ఇట్లా కూడా చేసుకోండి. చేసుకుంటే ఇట్లా గలగల కర్ర మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఇక ఇట్లా ఉంటుంది. ఈ కరివేపాకు అయితే ఇందులో వేసుకుందాం. ఈ కారపూస అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. చూసారు కదా, చూస్తేనే ఇంత బాగుంది కదా, తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మంచిగా కరకర చూపిస్తా. ఇదిగో, ఏ శనగపిండి అవసరం లేదు, ఏ పుట్నాల పప్పుతో పిండి చేసి వేయడం అవసరం లేదు. ఈ బియ్య పిండితో చేసుకోండి. ఇంత మంచిగా ఇంత కరకర టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే మరి లైక్ చేయండి. లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా మన ఛానల్కి వెళ్ళి వీడియోలు చూసి మీరు కూడా చేసుకోండి. నేను పెట్టిన వీడియోలు ఏమేమి వీడియోలు పెట్టినా అన్నది చూడండి. చూసి మీరు స్టార్టింగ్ నుండి వీడియో చివరి దాకా చూడండి, చూసి చేసుకోండి. ఇట్లా మధ్యలో ఇట్లా బొంగు వస్తుంది, పోలు ఉంది కదా, చూసారు కదా, కరకర మంచిగా దంగుతుంది. ఇట్లా చేసుకోండి. ఈ కారపూస అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి నచ్చితే తొందరగా లైక్ చేయండి. లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్కి వెళ్ళి చూసి మీరు కూడా చేసుకోండి. అప్పటిదప్పుడు ఒక్క కప్పు పిండికి ఇంత అవుతుంది. మనం షాపుల్లోకి పోయి కొనుక్కొచ్చుకొని తినవలసిన అవసరం లేదు. ఎన్నడో చేసింది, ఎన్నో చేసిన నూనెలు, ఆ నూనెలతో చేసినవి అయితే తినద్దు. అప్పటిదప్పుడు మనం చేసుకొని తినచ్చు. మన ఇంట్లో నూనె పోసుకొని తినచ్చు. చూసారు కదా, బయట దీన్ని లేనిపోని ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని వ్యాధులు అయితే సంపాదించుకోవద్దు. ఎందుకంటే సంపాదించుకొని హాస్పిటల్కి కొంటే అయితే పోవద్దు. మనది మనం చేసుకుంటే అప్పటిదప్పుడు టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట చూసారుగా ఎట్లుంటుంది.